చలపతి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వై సుజిత్ కుమార్ అభినందన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇటీవల జకర్తాలో జరిగిన సాప్ యూనివర్సిటీ అలయన్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న ఈ సందర్భంలో ఈ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. చలపతి ఇంజనీరింగ్ కళాశాల లామ్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల రామారావు, మోతాడక క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగ శ్రీనివాసరావు, మాజీ సీఈఓ డాక్టర్ బి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో కేవలం 4 విద్యా సంస్థలకు మాత్రమే సాప్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగిందని ఈ సందర్భంగా సుజిత్ కుమార్ చెప్పారు. సాంకేతిక పరంగా చలపతి విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. తద్వారా విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అదేవిధంగా చైర్మన్ వైవి ఆంజనేయుల నేతృత్వంలో అతి త్వరలో తమ విద్యా సంస్థలు చలపతి యూనివర్సిటీగా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. Certifications. Thank you, sir. APAC conference held in Jakarta, Indonesia. SAP ప్రోగ్రామ్ని గత 3 ఇయర్స్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్యాంపస్లో ఇంప్లిమెంట్ చేసిన విధి విధానాలని, స్టూడెంట్స్ సక్సెస్ని, ఫ్యాకల్టీ చేసిన సర్టిఫికేషన్స్ కానీ స్టూడెంట్స్ చేసిన సర్టిఫికేషన్స్ని కానీ ఒక రిపోర్ట్లో పొందుపరిచి ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకి అప్లై చేయడం జరిగింది. ఆ ఎక్సలెన్స్ అవార్డ్స్ రీసెంట్గా జరిగిన ఏషియా పెసిఫిక్ రీజియన్ SAP యూనివర్సిటీ అలయన్సెస్ జకార్తాలో కాన్ఫరెన్స్లో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది, ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు. ఈ అవార్డు ఇండియా నుంచి కేవలం 4 ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరిగింది. ఆంధ్ర నుంచి చలపతి ఇన్స్టిట్యూషన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అదర్ రీజియన్స్. ఇది కేవలం ఇండియా లెవెల్ అవార్డు కాదు, ఆస్ట్రేలియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది, వియత్నాం ఇన్స్టిట్యూషన్స్, ఇండోనేషియా ఇన్స్టిట్యూషన్స్, ఎంటైర్ ఏషియా పెసిఫిక్ రీజియన్ నుంచి పార్టిసిపేట్ చేసిన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో నుంచి పిక్ చేసిన వాటిలో ఇక్కడ రావడం జరిగింది. ఇది అచీవ్ చేయడానికి సుమారుగా 180 గ్లోబల్ సర్టిఫికేషన్స్ లాస్ట్ ఇయర్ చేయటం, ఫ్యాకల్టీ సర్టిఫికేషన్స్ చేయటం, అబ్రాడ్ వెళ్ళి అక్కడ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయటం, స్టూడెంట్స్ MNC కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ పొందడం, వీటన్నిటిని అసెస్ చేసి కమిటీ నిర్ణయం చేసి అవార్డు ఇవ్వటం చాలా ప్రౌడ్ ఫీలింగ్. పిల్లలందరూ సంతోషం, ప్రిన్సిపల్ గారు, ఈ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యంగా మేము అందరం కూడా ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్. అండ్ స్టూడెంట్స్కి హూ ఎవర్ హ్యావ్ పార్టిసిపేటెడ్, ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళు కూడా ఆన్లైన్లో విషెస్ చెప్పడం జరిగింది. ఈరోజు మా కళాశాలలో మా సెక్రటరీ గారు ఏషియా పసిఫిక్ ఈ కాన్ఫరెన్స్లో సాప్ మీద ఇంటర్నేషనల్ అవార్డుని కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చలపతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, మా స్టూడెంట్స్, HODs, ఫ్యాకల్టీస్ అందరం కూడా ఈ యొక్క ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క మా కళాశాలలో ఈ యొక్క సాప్ కోర్సు మీద ట్రైనింగ్ ఇవ్వడం, అలానే నాట్ ఓన్లీ సాప్, సో ఏదైతే వాళ్ళ ఇండస్ట్రీ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కావాల్సినటువంటి గ్లోబల్ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మోర్ దాన్ 10 గ్లోబల్ డిఫరెంట్ గ్లోబల్ సర్టిఫికేట్స్ని మా యొక్క స్టూడెంట్స్, దాదాపుగా 500 మంది స్టూడెంట్స్ ఈ గ్లోబల్ సర్టిఫికేట్స్ చేయడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ మన గుంటూరే కాదు, సో మోస్ట్ ఆఫ్ ఏపీలోనే మేము వీ కెన్ సే ప్రౌడ్గా మనం చెప్పొచ్చు. మా యొక్క కళాశాల అతి ఎక్కువ గ్లోబల్ సర్టిఫికేషన్ కైవసం చేసుకోవడంలో ముందుంది అని మేము గట్టిగా చెప్పగలగడానికి ఇది ఒక నిదర్శనం. అలానే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఈ యొక్క అవార్డు అనేది
ఇండియా నాట్ ఓన్లీ ఇండియా, ఇది మొత్తం ఏషియా పసిఫిక్ లెవెల్లోనే. సో నంబర్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అందుట్లో ఇండియా నుంచి ఎస్పెషల్లీ 4 కాలేజెస్ వెళ్ళి వాటిల్లో మనం మారుమూల ప్రాంతం గుంటూరు అనేది ఒక కంపారిటివ్ గ్లోబలైజ్ తీసుకున్నప్పుడు మనం దాదాపుగా ఒక చిన్న పట్టణం అనుకోవచ్చు. అలాంటి పట్టణం నుంచి మన యొక్క కాలేజీని తీసుకెళ్ళి అక్కడ మనం అవార్డు తీసుకోవడమే కాకుండా గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క కాలేజీని అట్లని ఈ యొక్క మన ఏపీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి మేమందరం మా కళాశాల తరపున మా కళా సెక్రటరీ గారిని అభినందిస్తున్నాం. ఈ